హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీమాత్రే నమః. గుడ్ మార్నింగ్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్న మా వ్యూవర్స్కి, మీ కుటుంబాలకి, మీకు ఎల్లవేళలా అన్ని ఆశీస్సులు ఉండాలని రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? శ్రీమాత్రే నమః. ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది, మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? గుడ్ గుడ్ గుడ్. బాటమ్ ఆఫ్ ది డెక్, మీకు మనీ పట్ల, కెరియర్ పట్ల మీరు వెతుకుతున్న ఒక రూటు మీ కళ్ళ ముందుంది, అది కనిపిస్తుంది. బట్ మీరు ఆలోచిస్తున్నారు, ఆచరణలో పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకేనా? కొంతమందికి అయితే చూస్తున్న వ్యూవర్స్ నిర్ణయం తీసేసుకున్నారు, స్టార్ట్ చేశారు. నైట్ ఆఫ్ కప్స్తో, ది హెర్మెట్తో మీరు దారులు వెతుకుతున్నారు. ఆ దారికి మీ గమ్యానికి ఒక వెలుగు, చిన్న వెలుగు కనపడింది. సో కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ స్టార్ట్ చేశారు మీరు వెళ్ళాలనుకొని. కానీ మీరు వెళ్తున్న రూట్లో మీకు తెలియకుండానే మిమ్మల్ని చీట్ చేసేవాళ్ళు, మీకు మళ్ళీ మోసం చేసేవాళ్ళు, మీకు మనీ పరంగా మీకు డోకా చేసేవాళ్ళు మీకు ఎదురవబోతారు. ఓకేనా? అయితే కింగ్ ఆఫ్ పెంటికల్స్తో మీరు తీసుకున్న నిర్ణయము మీకు చాలా అబండెన్స్ అయితే తీసుకురాబోతుంది. ఓకే? ఫోర్ ఆఫ్ కప్స్తో మీకు వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని కానీ చూసిన మా వ్యూవర్స్, ఈరోజు మీకు ఏదో ఒక అవకాశం రాబోతుంది. దాన్ని మీరు పట్టించుకోకుండా మీరు జరిగిన దాన్ని ఆలోచిస్తూ మీరు మిస్ అయిపోయిన రిలేషన్ కానీ, మిస్ అయిపోయిన కెరియర్లో కానీ, వర్క్ కానీ అది దాంట్లోనే ఉంటారు. కానీ మీకు తెలియకుండానే యూనివర్స్ మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. కానీ మీరు దాన్ని చూస్ చేసుకునేలా లేరు చూస్తున్న వ్యూవర్స్. ఓకేనా? ద ఎంప్రెస్తో మీకు చాలా ఇక్కడ గ్రోత్, ఇక్కడ ఎంప్రెస్. ఓకే? ఈ ద ఎంప్రెస్తో మీ లైఫ్లో అన్ని అథారిటీ ఉన్న మీకు ఫెమినైన్ ఎనర్జీ చూస్తున్న మా వ్యూవర్స్, ప్రేమ, అందము, కాన్ఫిడెన్స్ చాలా ఉన్నాయి మీ లోపల. కానీ మీరు ఏంటి అని అంటే ఏదో వెతుకులాట, ఏదో వర్క్. ఓకేనా? ఆ వర్క్ కోసము మీరు అనుకున్న మీ మైండ్లో ఉన్న రిలేషన్ అయినా, వర్క్ అయినా అది మీరు మొదలు పెడుతున్నారు. ఓకే? చూస్తున్న మా వ్యూవర్స్, మీరు మొదలు పెడుతున్నారు. ఎంతలా అంటే చాలా అలసిపోతున్నారు. మీ రిలేషన్ పట్లనైనా, మీ వర్క్ పట్లనైనా చాలా పట్టుదలతో అది గోల్ రీచ్ అవ్వాలి, సాధించాలని పట్టుదలతో, ప్యాషనేట్ న్యూ బిగినింగ్తో ఈరోజు మీరు మీ లైఫ్లో గ్రోత్ కోసమైనా, రిలేషన్ కోసమైనా, పెంటికల్స్ కోసమైనా, దేనికోసమైనా కూడా కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీకు మనీ ఫ్లో ఎక్కువ ఉంది, మీలో ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి, మీరు చేస్తున్న వర్క్ చాలా హార్డ్ వర్క్. గ్రోత్ అని చెప్పాను కదా, విపరీతమైన గ్రోత్ చూస్తున్న మా వ్యూవర్స్కి. ఎందుకు అనంటే ఇంత గ్రోత్ ఉన్నా కూడా కొంతమంది చూస్తున్న వ్యూవర్స్కి మిస్సింగ్ ఎనర్జీ, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని లోటు, ఏదో మిస్ అయిపోయాము లైఫ్లో అన్నంత అసంతృప్తి. ఓకేనా? మీరు మీ విష్ ప్రెగ్నెన్సీ కోసమా, బాబు కోసమా, పాప కోసమా, దేనికోసమైనా మీరు వెయిట్ చేస్తుంటే మీ విష్ మీకు నెరవేరబోతుంది. ఓకే? అది కాన్ఫిడెన్స్గా ఖచ్చితంగా
మీకు నెరవేరబోతుంది. కొంతమంది ప్రాపర్టీ కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకేనా? ఏస్ ఆఫ్ వాండ్స్తో ప్యాషన్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఈ వర్క్కు తగ్గట్టుగా ఒక మంచి న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. మీకు సఫిషియెంట్గా ఏస్ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్. ఏస్ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే న్యూ బిగినింగ్, కొత్త అడుగు, కొత్త లోకం, కొత్త ప్రపంచం. అలా ఈరోజు చూస్తున్న మా వ్యూవర్స్ అడుగు పెట్టబోతున్నారు. ద 3 స్వార్డ్స్తో ఏంటి అని అంటే ఇంత ఆనందంగా ఇంత గడుపుతున్నా చూస్తున్నా మా వ్యూవర్స్ కొంతమందికి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదో రాబోతుంది. ఎందుకు రాబోతుందంటే మనీ ఎక్కువ ఉన్నా బాధపడతాము, ఎమోషన్స్ ఎక్కువ ఉన్నా బాధపడతాము, ఏది ఎక్కువ ఉన్నా కూడా బాధపడతాము. అందుకని న్యూట్రల్గా ఉంటేనే ఏ బాధలు రావు మన దగ్గరికి. అంటే ఎక్కువ ఇవ్వటం ఎక్కువైపోయినా బాధే, ఇవ్వకపోయినా బాధే, ఎక్కువ ఆలోచించినా బాధే, ఆలోచించకపోయినా బాధే. ఓకేనా? మరి దేనికి ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో ఒకసారి చెక్ చేయండి. 3 స్పాట్స్తో మీ కప్స్ అన్ని ఎమోషన్స్, అబండెన్స్ ఇదొక్కటే 3 స్పాట్సే వచ్చింది. ఇన్ని ఉన్నాయి, ఇన్ని వస్తున్నా కూడా ఏదో విషయంలో బాధపడుతున్నారంటే మీ కప్స్ మీకు విష్ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి అంటే ఈ 3 స్పాట్స్ మీకు నచ్చిన ఇన్ని ఉన్నా మీకు నచ్చిన వాళ్ళు మీ పక్కన లేరన్న ఒక బాధ. ఓకేనా? ఎన్ని ఉన్నా కూడా మీకు నచ్చిన వాళ్ళు లేరన్న బాధ. అన్నీ ఉంటాయి కొంతమందికి, కానీ మనకు కావాల్సిన వాళ్ళు మన పక్కన ఉండాలన్న ఫీలింగ్లో ఉంటారు. ఇది ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. మీ విష్ కానీ, మీ వర్క్లో కానీ, మీరు పెట్టిన హార్డ్ వర్క్ కానీ, మీరు చేస్తున్న హార్డ్ వర్క్ కానీ, దేనికైనా సరే మీకైతే ఒక మంచి న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. ఏదైనా వర్క్ విషయంలో కూడా ఎమోషన్స్ అవన్నీ ఎక్కువగా వెళ్ళిస్తున్నాయా, ఎక్కువ ఏదో అంటారు చూడు, ఎక్కువ ఆనందాన్ని తట్టుకోలేక ఎమోషన్స్ ఎక్కువ, కేరింగ్ ఎక్కువ, ఇక ఇలా ఎక్కువ అవ్వటం వల్లనే హార్ట్ బ్రేక్. అన్లైక్ ఇలా ఉండకండి. ఓకేనా? రిమైన్ పాజిటివ్. నో నీడ్ టు టేక్ యాక్షన్. ఇఫ్ యూ బిలీవ్ మీ, నమ్మండి. ఎందుకు అని అన్నానంటే చెప్పాను కదా, అన్లైక్లీ, రిమైన్ పాజిటివ్, నో నీడ్ వరీ. ఎందుకు చెప్తున్నాను అనంటే మనిషికి ఎమోషన్స్ ఎక్కువ ఉండకూడదు, మరీ ఉండకూడదు, అది లేకుండా ఉండకూడదు. లేకుండా ఉంటే మనిషికి గుడ్డుకు తేడా ఉండదు. అలా అని చెప్పేస్తానని ఎదుటి వాళ్ళకన్నా అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చినా అది పిచ్చోళ్ళ కిందకే జమగట్టేస్తారు. అది ప్రేమ అయినా, కేర్ అయినా, ఎవరి పట్లైనా, పిల్లల పట్లైనా, ఫ్రెండ్స్ పట్లైనా, మనకు నచ్చిన వాళ్ళ పట్లనైనా ఏది ఎక్కువైనా మనల్ని పట్టించుకోరు. ఓకేనా? అందుకని న్యూట్రల్గా ఉండండి. ఇలా ఫెమినైన్ ఎనర్జీలా ఉండండి. ఓకే? ఫెమినైన్ ఎనర్జీ అంటే న్యూట్రల్గా ఉండటం. ఓకే? ఎక్కువ ఇవ్వరు, ఎక్కువ తీసుకోరు. బ్యాలెన్స్గా ఉండాలి అంటే అది అందరి వల్ల అయ్యేది కాదు. చెప్పటం చాలా ఈజీ, అందరి వల్ల అయ్యేది కాదు. కానీ బ్యాలెన్స్గా ఉండడానికి మాత్రం మనం ప్రయత్నం చేస్తే తప్పలేదు. ఓకే? బ్యాలెన్స్గా ఉండండి. ఇంత ఎమోషన్స్, ఇంత ప్రేమ, ఇంత గ్రోత్ ఇన్ని ఉన్నా కూడా అన్నీ ఎక్కువే కాబట్టి అందులో ఏది ఎక్కువ ఉన్నా కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. ఓకేనా? ఇదండి ఈరోజు మీకు జరగబోతుంది. చూసుకోండి. ఆనందం ఎక్కువైనా ఏది మాట్లాడతామో తెలియదు, బాధ ఎక్కువైనా ఏది మాట్లాడతామో తెలియదు. ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకండి, బాధలో మాట ఇవ్వకండి. మీరు రిలాక్స్గా ఉన్నప్పుడే ఏదైనా ఎవరికైనా మాట ఇవ్వండి. ఓకేనా? మాట ఇవ్వటం ఈజీ, దాన్ని నిలబెట్టుకోవటమే కష్టం. ఇదండి ఈరోజు మీకు జరగబోతుంది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. బాయ్.